బ్యాక్ టు అవర్ ఛానల్ అనుమురళి యూట్యూబ్ ప్రేక్షకులకు విజ్ఞప్తి. సో గైస్ ఈ రోజు నేను మా ఫ్యామిలీ వాళ్ళతో అయితే కనుక స్నేక్ ప్రాంక్ చేయబోతున్నాను. అది వాళ్ళకి తెలియదు. బ్లాగ్ ఇంట్రో కోసం క్లిప్ తీసుకుంటున్నా అని చెప్పి అందరినీ ఇలా ఇంట్రడ్యూస్ చేస్తా అని చెప్పా అనమాట. సో వాళ్ళైతే నిజంగా నేను ఏ బ్లాగ్ చేస్తానని లిటరల్లీ వెయిట్ చేస్తున్నారు. అందుకే ఏం తెలియదు కాబట్టి అంత ఎనర్జీగా అందరూ హాయ్ చెప్తున్నారు. గైస్ లిటరల్లీ నేను నా ఫ్యామిలీతో ఇలాంటి ప్రాంక్ ఒకటి చేస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నేనైతే వ్లాగ్ కంప్లీట్ చేసా. చాలా ఫన్ మూమెంట్స్ అయితే ఉన్నాయి. మీరైతే స్కిప్ చేయకుండా వ్లాగ్ ని లాస్ట్ వరకు చూసేసేయండి. గైస్ మన చిన్ను మీ అందరికీ తెలుసు, నా బ్లాగ్స్ లో షార్ట్స్ లో మా అక్క కొడుకు. సో మేము అందరం కూడా చాలా ఫన్నీగా ఎప్పుడు బ్లాగ్స్ చేస్తూ ఉంటాం. చిన్న చెప్పు నీకెలా అనిపిస్తుంది మన బ్లాగ్స్? దానికి ఏ బీజం వేయాలినా నికృష్టుడా అమ్మవారి పుట్టినోడా నీకు సోదమే లేదురా. చిన్నుగాని భయపడతా ఉంటే వాడు నన్ను ఏడిపిస్తున్నాడు చూడండి గైస్. నన్ను భయపెడతారు యాక్చువల్లీ ప్రాంక్ చేయాలని నేను మను ఫిక్స్ అయ్యామన్నమాట. ఫస్ట్ అయితే చిన్ను మీద ట్రయల్ వేసాం. నెక్స్ట్ చిన్ను మాకు హెల్ప్ చేస్తాడు మిగిలిన వాళ్ళందరినీ ప్రాంక్ చేయడానికి. అది ఫేక్ స్నేక్ అని తెలిసిన నాకు మాత్రం మొదల్లో అయిపోతుంది గైస్. సో మా తమ్ముడు అయితే నిజంగా నాకు చాలా సపోర్ట్ పడతాడు అనమాట. రీసెంట్ గా 10th క్లాస్ కూడా పాస్ అయ్యాడు. దానికి కంగ్రాచులేట్ చేస్తున్నాను. వాళ్ళకి దమ్మ పెట్టు. గాడ్ బ్లెస్ యు బేటా. ఇంటర్ లో కూడా ఇలాగే మంచి మార్క్స్ రావాలని చెప్పి నేను కోరుకుంటాం అనమాట. ఏం ఫీల్ ఉన్నది మామయ్య. గైస్ తిను మా అక్క. సో మా సిస్టర్స్ అందరిలో కూడా తిను పెద్దది అనమాట. మా పెద్ద అక్క దేవక్క చాలా క్యూట్, ఎప్పుడు చాలా మంచిగా ఉంది. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? గైస్ తిన పేరు అవినాష్ అనమాట. మా పెద్దక్క వాళ్ళ బాబు. టెన్నిస్ లో గైస్ తిను మా మమ్మీ, మా పెద్ద మమ్మీ అనమాట. మా మమ్మీ వాళ్ళ అక్క. సో మా అందరికన్నా మా ఫ్యామిలీలో పెద్ద ఎవరంటే మా మమ్మీ. మమ్మీ నా వీడియోస్ నీకు ఎలా అనిపిస్తాయి చెప్పు? ఇది మన దృష్టిలో నథింగ్. అసలు ఇంత దారుణంగానా? ఏమిటండి మీరు మాట్లాడేది? చూడండి గైస్ అలా కొడుతుందో. అమ్మ ఏదో చూడు చూడు ఏదో ఉంది. సో గైస్ తిని మా పిన్ అనమాట. ది బెస్టెస్ట్ పిన్నిలో ఇద్దరు అరుణ పిన్ని అనంత పిన్ని. తిని మా అనంత పిన్ని మమ్మల్ని చాలా బాగా చూసుకుంది. మాకు మంచి చెడు అన్ని నేర్పిస్తూ వచ్చింది అనమాట. ఈ పిన్ అంటే నాకు నిజంగా చాలా చాలా ఇష్టం. పిన్ని నీకు ఇప్పుడు నేను చేస్తున్న వీడియోస్ ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి చెప్పు? సూపర్ గా ఉన్నాయి, బాగా చేస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నావా? నాకే ఊరంత భయంగా నేను ట్రై చేస్తాను. కానీ మా పిల్లలు అమ్మలు అందరూ ఎంత ధైర్యంగా ఉంటారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. నేనే భయపడుతున్నాను, మాత్రం ధైర్యంగా ఉన్నారు. సరే నెక్స్ట్ పర్సన్ కూడా తీసుకొచ్చేస్తాను. స్టే ట్యూన్. సో గాయ్స్ నేను మా బాబాయ్ మీకు చాలా బ్లాగ్స్ లో చెప్పాను. సో పిన్ని బాబాయ్ మమ్మీ తర్వాత మమ్మీలో మమ్మల్ని అంత బాగా చూసుకుంటారు అనమాట. బాబాయ్ ఇప్పుడు నీ వీడియోస్ చేయడం నీకు ఎలా అనిపిస్తుంది? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? గైస్ దీని మా పిన్ని. సో మీ అందరికి చాలా బ్లాగ్స్ లో చెప్పాను, మా మమ్మీ తర్వాత మమ్మల్ని అంత కేర్ గా బాధ్యతగా చూసుకుంటారంటే మా పిన్ని మాత్రమే. పిన్ని ఇప్పుడు నేను వీడియోస్ చేయడం ద్వారా నీకు ఏమనిపిస్తుంది? కాపాడంటే ఎలా రియాక్ట్ అయ్యో అంటే చాలా గైస్ ఇప్పుడు ఒకటే నా ఎక్స్పెక్టేషన్ రీచ్ అయింది గైస్. మిగిలిన వాళ్ళందరూ కిస్ అనిపిస్తారు. ఒకటే ఎవరు చెప్పకూడదు.
గైస్ తిని మా అత్త, సో మా బాబాయ్ వాళ్ళ చెల్లి అనమాట, నాకు మేనత్త అవుతుంది. ఇంతకు ముందు మనం చేసిన వ్లాగ్స్ లో మా అత్తని మీరు చూసే ఉంటారు, చాలా యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా ఉంటది అత్త. సో నా వీడియోస్ అన్ని చూస్తా కదా, నీకు ఏమనిపిస్తుంది? నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. సో ఏమనిపించింది అత్తకి? వచ్చిందండి వయ్యారి. గైస్ తిను ఇంకొక చిన్నత్త అనమాట. సో మా బాబాయ్ వాళ్ళ చెల్లెల్లో లాస్ట్ చెల్లి తినే. గైస్ మా మదర్ నన్ను కన్న నా తల్లి. సో ఇప్పటి వరకు కూడా నేను ఎన్ని స్టెప్స్ ఎక్కుకుంటూ వచ్చానో మా మమ్మీకి బాగా తెలుసు. గైస్ పావని మీ అందరికి కూడా తెలుసు. సో నా బ్లాగ్స్ లో అయితే కనుక ఈ గత 1 year గా చాలా మంచి రోల్ ప్లే కొత్త ఫ్రెండ్ లాగ్ లో అందరికీ తెలుసు కదా, మనకు వచ్చి ఫేమస్ కదా ఆల్రెడీ దగ్గర. ఫ్రెండ్స్ ఇప్పుడు పళ్ళు చూసారా? గైస్ దీని హాసిని మీ అందరికి తెలుసు కదా, మన బ్లాగ్స్ లోని హాసిని వర్షిత ఇద్దరు సిస్టర్స్ ఉంటారు. సో హాసిని అయితే కనుక అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఎలా అనిపించింది? గుండెతో వణుకుతున్నట్టుంది. గైస్ తిను మా అక్క, మూడో అక్క అన్నమాట. సో మా పెద్ద కింద చూపించాను కదా, దాని తర్వాత మా రియల్ అక్క ఓన్ అక్క అన్నమాట. అంటే అందరూ అక్కలే. సో ఇంకొక అక్క మిస్ అయ్యి మరి జడమన్నారు, జడితే మీరే జడిపోతున్నారు. గైస్ తిని మా తమ్ముడు భార్గవ్, మా అన్నయ్యలు ఇద్దరు ఉన్నారు పెద్దోళ్ళు. తమ్ముళ్ళు అయితే కనుక పెద్ద తమ్ముడు వీడే భార్గవ్. సో భార్గవ్ అక్క వ్లాగ్స్ చేస్తుంది కదా, నీకు ఎలా అనిపిస్తుందో చెప్పు. బాగున్నా, ప్రౌడ్ గా అనిపిస్తుంది, ప్రౌడ్ గా ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఏమేమి అనిపిస్తుంది. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. గైస్ తిని మా మరదలు నమిత, మీరు ఇంతకు ముందు చాలా వ్లాగ్స్ లో చూసారు. సో నాకు ఒరిస్సా నుంచి వైజాగ్ వచ్చి మరి సపోర్ట్ చేస్తూ ఉంటది అనమాట. ఎందుకో ఈ రోజు మా బొమ్మ కొంచెం అలిగిందో అసలు ఎందుకు డల్ అయిందో తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాను, ఎందుకు డల్ అయింది? చూడలేదు అది. బయటకు వచ్చావా? ఏం లేదా? ఏడుస్తుంది.
సో గాయస్ మా వాళ్ళని అయితే ఇలా నేను ప్రాంక్ చేద్దామని ప్లాన్ చేశాను అనమాట. సో ఒక్కొక్కరు చాలా ధైర్యవంతులని ఈ వ్లాగ్ తర్వాతే నాకు తెలిసింది. మీ అందరికి ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. అలాగే ఈ వీడియోకి లైక్ చేసుకోండి. మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలో డెఫినెట్ గా అయితే కనుక నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ నేను అవే వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేసుకోండి. ఇంకా మంచి వ్లాగ్స్ తో మళ్ళీ అందరినీ కలుసుకుంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అను మురళి అఫీషియల్. బాయ్.